నమస్తే అమ్మా. నమస్తే అండి. అయితే ఇక్కడ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఇక్కడ మొత్తం. అయితే ఇక్కడ మన కాంగ్రెస్ అభ్యర్థి అయిన నవీన్ యాదవ్ అన్న నించుంటున్నారు. మరి ఇక్కడ ఇప్పుడు నవీన్ యాదవ్ అన్న గెలిచే అవకాశం ఉందా? గెలుస్తారని మేము అనుకుంటున్నామండి. గెలుస్తారని మేము అనుకుంటున్నాము, కానీ రావాలా. దేనికంటే ఆడవాళ్ళ గురించి రావాలా, కానీ ఆడవాళ్ళకి సహాయం చేయడానికి రావాలా. ఇంతమంది వచ్చారు కానీ ఎవరు కానీ సహాయం చేసిన వాళ్ళు కాదు. ఎంతో కష్టపడుతున్నారు, ఎంతో విధంగా చేస్తున్నారు కాబట్టి, పేదవాళ్ళకి అన్నం పెడుతున్నారు కాబట్టి, ప్రజలకు ఆదుకుంటున్నారు. మళ్ళీ నవీనన్న రాకుంటే ఎవరు రావాలా? ఎవరేం చేస్తున్నారు? ఏ విధంగా చేస్తున్నారు? వస్తున్నారు, వెళ్తున్నారు. వస్తే సీసాలు ఇస్తున్నారు, మందులు ఇస్తున్నారు. తాగి వచ్చి పిల్లలను కొట్టడం అయిపోతుంది. ఏం చేస్తారు చెప్పు. అంటే బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ గారు కూడా నిల్చున్నారు కదా, అప్పుడు ఎమ్మెల్యే అయి ఉన్నారు. అతను ఏమైనా మంచి పనులు చేశారు ఇక్కడ? మాకైతే ఏం చేయలేదండి. మాకైతే ఎవరు ఏం చేయలేదు. నవీనన్న మాత్రం చేశారు. నవీనన్న అయితే మాత్రం చేశారండి. మాకు ఏది కావాలన్నా కానీ, మాకు డబ్బులు సహాయం కావాలన్నా కానీ, మాకు ఇల్లు సహాయం కావాలన్నా కానీ, మా బిడ్డకి హెల్త్ బాగాలేకున్నా కానీ, నా ఇద్దరు బిడ్డలకు బాగాలేకున్నా కానీ నవీనన్న సహాయం చేశారండి మాకు. మరి ఇక్కడ నవీన్ అన్న రౌడీ అని కూడా అంటున్నారు కదా, మరి ఇక్కడ అది ఒకప్పుడు. ఇప్పుడెట్టయితుంది? అది ఒక కాలంలో, వాళ్ళ పెద్దల కాలంలో, వాళ్ళ తరాల నుంచి వచ్చింది. కానీ వాళ్ళకి అన్నింపునేం తెలియనప్పుడు వాళ్ళనంటే ప్రయోజనం ఏముంది? ప్రయోజనం ఏమైనా ఉంటుందా? లేదు కదా. వాళ్ళు తరతరం అక్కడి నుంచి వచ్చినది అది. మళ్ళీ నవీనన్న ఏం చేస్తాడు? నవీనన్న రౌడీజం చేస్తున్నాడా? ఎవరికి అన్యాయం చేసిండు? ఎవరికి మోసం చేసిండు? నీతి నిజాయితీగా ఉండి కష్టపడుతున్నాడు, ప్రజల కోసం కష్టపడుతున్నాడు. మళ్ళీ ప్రజల కోసం రావాలి కదా. ఎవరెవరికో ఓట్లు వేస్తున్నారు, ఎవరెవరికో ముందుకు తీసుకొస్తున్నారు. శాతకానులకు కానీ ముందు తీసుకొచ్చి పెట్టేటప్పుడు, నవీనన్న ఇంత చేసేటప్పుడు మళ్ళీ చెయ్యాలి కదా, ఓటు వేయాలి కదా, గెలిపించాలి కదా. ఇది ఒక్కసారి గెలిపిద్దాము, చూద్దాం. మరి మీ ఓటు ఎవరికి? నవీనన్నకి. కాంగ్రెస్కి వేస్తా. జై కాంగ్రెస్. అంటే కాంగ్రెస్ మీద కొంచెం ఇప్పుడు ప్రజల్లో కాంగ్రెస్ పాలన మంచి లేదు అని అంటున్నారు. మరి నవీన్ అన్న గెలిస్తే ఎలా అంటారు? చేస్తారు మంచి. నవీనన్న వస్తే గానీ ఇంకా చెప్పడానికి పగ్గాలు లేవు, ఆపడానికి పగ్గాలు అయితే లేవు. రౌడీజం అది అంటున్నారు కానీ అది ఒక్కప్పుడు కాలం. అది పాతకాలంలో. వాళ్ళకి తెలిసి తెలియని వయసులో చిన్నతనంలో చేసినది, పెద్దలు చేసిన పనులకి వాళ్ళేం చేస్తారు? వాళ్ళ తప్పు అవుతుందా? వాళ్ళ తప్పు కాదు కదా. మళ్ళీ ప్రజల కోసం వచ్చిండ్రు, ప్రజల కోసం సేవ చేస్తున్నారు, ప్రజల కోసమే ఆదుకుంటున్నారు. తినగా ప్రజల కోసం బతుకుతున్నారు. బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇస్తున్నారు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తున్నారు, ఆధార్ కార్డు లేని వాళ్ళు ఆధార్ కార్డులు ఇస్తున్నారు. ఇంకేం కావాలా? ఏం అవసరం లేదు. నవీనన్న వచ్చినాడంటే మొత్తానికి ఆడవాళ్ళకి కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలకు కానీ, ఎవరికైనా కానీ, పెళ్ళికైనా ఆడపిల్లలకైనా కానీ ప్రతి ఒక్కరికి ముందొచ్చి నిలబడతాడు. ఎవరికి కష్టం వస్తే అన్నా అని పిలిస్తే పలుకుతాడు.